రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. బ్రిక్స్ సదస్సు కోసం గోవా వచ్చిన పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధానమంత్రి. ఈ సందర్భంగా భారత్ రష్యా మధ్య 10 కీలక ఒప్పందాలు జరిగాయి. నాగ్పూర్, సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లపై రష్యాతో ఒప్పందం చేసుకుంది భారత్. S-400 క్షిపణుల కొనుగోలుపై ఎంఓయూ కుదిరింది. పారిశ్రామిక అభివృద్ధిపై కూడా ఎంఓయూకి ఓకే అయింది. ట్రాన్స్పోర్ట్, స్మార్ట్ సిటీలలో భాగం కానుంది రష్యా. ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి రష్యా మధ్య ఒప్పందం జరిగింది. రవాణా శాఖ, నిర్మాణ రంగాలపై కూడా ఏపీతో ఒప్పందం ఓకే అయింది. మోడీ, పుతిన్ సమక్షంలో అగ్రిమెంట్లు మార్చుకున్నారు విదేశాంగ కార్యదర్శులు. Aware of your deep affection for India, your personal attention has been a source of strength in our relationship. And in the complex and changing global context, your leadership has provided stability and substance to our strategic partnership. Ours is a truly privileged and unique relationship. Friends, since the last 2 annual summits, the journey of our partnership has been renewed, focus and drive. President Putin and I have just concluded an extensive and useful conversation on the entire spectrum of our engagement. The highly productive outcomes of our meeting clearly establish the special and privileged nature of our strategic partnership. ఒప్పందాలపై ఫుల్ డీటెయిల్స్ అందించడానికి భరత్ లైవ్ లో రెడీగా ఉన్నారు. భరత్, చెప్పండి, ఇప్పుడు రష్యాతో భారత్ ఎలాంటి ఒప్పందాలు చేసుకుంది? ముఖ్యంగా ఇది మనకు ఏ విధంగా కీలకం కాబోతోంది? కంటే కూడా రష్యాతోనే భారత్కు సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. అలీన దేశాల కూటమిలో ఉన్నప్పటికీ సోవియట్ యూనియన్తో ఉన్న సంబంధాలు మొదటి నుంచి కూడా అమెరికా లేవు. అయితే ఇటీవల కాలంలో అమెరికాతో భారత్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సో డిఫెన్స్ పరంగా చూసుకుంటే, రక్షణ పరంగా మన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, మన మిసైల్స్ కానీ ఇతర మన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట నుంచి క్షిపణుల వరకు ఇవన్నీ కూడా రష్యా సహకారంతో రూపొందించడమే. సో ఈ నేపథ్యంలో చాలా కీలకమైన ఒప్పందాలు, దాదాపు 15కు పైగా ద్వైపాక్షిక ఒప్పందాలు ఇవాళ మోడీ, పుతిన్ సమక్షంలో జరిగాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీస్ సంబంధించిన ఒప్పందం, తర్వాత ఏపీలోనే షిప్ బిల్డింగ్ యూనిట్, షిప్ తయారీ యూనిట్ ఒప్పందాలు జరిగాయి. దీంతోపాటు కీలకమైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఈ కీలకమైన రక్షణ ఒప్పందాల్లో ఒకటి ఏంటంటే S-400 అనే మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే ఉపరితలం నుంచి గగనతలానికి వెళ్ళే మిసైల్ను రష్యా భారత్కు అందించేందుకు ఒప్పందం కుదుర్చుంది. మొత్తం 5 మిసైల్స్ ఇటువంటిది భారత్కు రష్యా ఇస్తుంది. దీనికి గాను 39,000 కోట్ల రూపాయలు భారత్ రష్యాకు చెల్లిస్తుంది. ఎందుకంటే ఈ S-400 అనేది ఇప్పుడు సిరియాతో జరుగుతున్న యుద్ధంలో కూడా రష్యా దీన్ని వాడుతోంది. అత్యంత అధునాతమైన క్షిపణి వ్యవస్థ. ముఖ్యంగా ఇది 400 కిలోమీటర్స్ రేంజ్లో ఎటువంటి శత్రు విమానాన్నైనా కుప్పకూల్చే సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. అదేవిధంగా 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని సైతం ఇది ఛేదించగలదు. సో ఈ నేపథ్యంలో S-400 మిసైల్ను భారత్కు అమ్మేందుకు రష్యా అంగీకరించింది. ఆ ఒప్పందం కూడా దీనిలో జరిగింది. దీనికి గాను పుతిన్, మోడీ సమక్షంలో ఒప్పందాలు కూడా జరిగాయి. దీంతో పాటు ఒక హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అంటే భారత రక్షణ అవసరాల కోసం హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రష్యా సహకారంతో
ప్రధానమంత్రి మోడీ ఏదైతే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం తలపెట్టారో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా రష్యా సహకారంతోనే ఒక హెలికాప్టర్ల తయారీ యూనిట్ కూడా స్థాపించబోతున్నారు. అదేవిధంగా అనేక రైల్వేకి సంబంధించిన ఒప్పందం కానీ, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో రష్యా ముడి చమురు కూడా చాలా ఉత్పత్తి చేస్తుంది. క్రూడ్ ఆయిల్ను రష్యా నుంచి మనం కూడా చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా గ్యాస్ నిక్షేపాల కోసం రెండు దేశాలు కలిసి ఎక్స్ప్లోరేషన్ సంబంధించిన ఒప్పందం కానీ, ఇటువంటి ఒప్పందాలు చాలా కీలకమైన ఒప్పందాలు, ముఖ్యంగా రక్షణ పరంగా చాలా కీలకమైన ఒప్పందాలు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పాకిస్తాన్తో టెన్షన్స్ నెలకొన్నాయి, అటు చైనాతో కూడా టెన్షన్స్ నెలకొన్నాయి. కాబట్టి పాకిస్తాన్ చైనాలో ఎటువంటి లక్ష్యాలనైనా ఛేదించే ఈ S-400 మిసైల్ ను భారత్కు అమ్మేందుకు రష్యా అంగీకరించింది. సో ఆ ఒప్పందం చాలా కీలకం. వీటితో పాటు ఆర్థిక వాణిజ్యపరమైన ఒప్పందాలు, రైల్వే విషయంలో సహాయాలు, అదేవిధంగా ఏపీలో స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టుకు రష్యా సహకారం, ఇటువంటి 15 ఒప్పందాలు పుతిన్ మోడీ మధ్య జరిగాయి. భరత్, అలాగే ఈ రోజు బ్రిక్స్ షెడ్యూల్ ఏంటి? అలాగే సాయంత్రం చైనాతో మీటింగ్ ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ గురించి మోడీ ఏమైనా లేవనెత్తే అవకాశం ఉందా? ఇవాళ బ్రిక్స్ దేశాలకు సంబంధించిన ఇన్ఫార్మల్ మీటింగ్ ఇవాళ సాయంత్రం జరగబోతుంది. బ్రిక్స్ అంటే బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలని కలిపి బ్రిక్స్ దేశాలు అంటారు. ప్రపంచ జనాభాలో దాదాపు 50% కంటే ఎక్కువ జనాభా ఈ 5 దేశాల్లో ఉంది. చైనా, ఇండియా, రష్యా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ కలిస్తే మిగతా 195 దేశాల్లో ఎంత జనాభా ఉందో ఈ 5 దేశాల్లో దాదాపు అంత జనాభా ఉన్న పరిస్థితి. సో 5 దేశాలు ఎమర్జింగ్ పవర్గా ఎదగాలంటే ఒకరికొకరు సహకారం అవసరమన్న ఉద్దేశంతో బ్రిక్స్ కూటమి ఏర్పడింది. ఈసారి భారత్ ఈ బ్రిక్స్ దేశాల సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది. ఇవాళ సాయంత్రం ఇన్ఫార్మల్ మీటింగ్ జరగబోతుంది. అంటే ఈ దేశాధినేతలంతా కలిసి డిన్నర్లో పాల్గొనబోతున్నారు. రేపు అసలు మీటింగ్ జరగబోతుంది. అంతకు ముందుగా ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక ఒప్పందాలు అయిపోయాయి. ఇవాళ సాయంత్రం 5:30 నుంచి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోడీ ద్వైపాక్షిక సమావేశం ఉంది. చైనాతో సమావేశం చాలా కీలకం. ఎస్పెషల్లీ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రెండు దేశ అధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల మనం చూసాం పాకిస్తాన్కు చైనా మద్దతు చాలా ఎక్కువగా వస్తుంది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ను టెర్రరిస్ట్గా ప్రకటించడాన్ని కూడా చైనా వీటో చేసింది. సో ఈ నేపథ్యంలో జిన్పింగ్తో మోడీ సమావేశమై టెర్రరిజం, ఉగ్రవాద వ్యతిరేకంగా మీరు పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయొద్దు, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అని మోడీ విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య చైనా అదేవిధంగా ఇండియా మధ్య ఇటీవల చాలా గ్యాప్ కూడా వచ్చింది. మనం చాలా సోషల్ మీడియాలో అయితే చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చైనా ప్రొడక్ట్స్ను బ్యాన్ చేయాలి, ఎందుకంటే చైనా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కు సహకరిస్తుంది కాబట్టి చైనా ప్రొడక్ట్స్ను బ్యాన్ చేయాలన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే భారత్ చైనా మధ్య సంబంధాలు ఏమాత్రం కూడా బాలేవు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మోడీ అయితే రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది జిన్పింగ్ను, మీరు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది కాబట్టి పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం ఏమాత్రం సమంజసంగా లేదు, మీ వైఖరిని కొంత పునరాలోచించుకోండి అని కూడా స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర ఇష్యూస్ కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడితో మీటింగ్ తర్వాత బ్రిక్స్ దేశాధినేతలు అంతా కలిసి డిన్నర్ చేయబోతున్నారు. ఆ తర్వాత రేపు అసలైన సమావేశం 5 దేశాధినేతల ఉమ్మడి సమావేశం రేపు ఫార్మల్ మీటింగ్ రేపు జరగబోతుంది. ఈ సమావేశం సందర్భంగా ఇండియా వైఖరి ఒకే విధంగా ఉంది. బ్రిక్స్ దేశాధినేతలంతా కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. ముఖ్యంగా పాకిస్తాన్ భూభాగాల్లో ఉగ్రవాదుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు భారత్కు వ్యతిరేకంగాని మన దేశం ఆరోపిస్తుంది. కాబట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు కలిపి తీర్మానం చేయడం అన్న అంశంపై భారత్ ఫోకస్ పెట్టింది. దీంతో పాటు ఇతర రక్షణ కానీ, ఆర్థిక రంగం కానీ, ఇతర రంగాల్లో ఒక దేశానికి మరొక దేశం సహకారం అందించుకోవడం, ఇవన్నీ కూడా బ్రిక్స్ దేశాల ఎజెండాలో ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ భరత్.
ఉగ్రవాదంపై పోరాటం, టెక్నాలజీలో సహకారంతో పాటు మరిన్ని కీలక విషయాలపై రష్యాతో ఒప్పందాలు కుదిరినట్టు చెప్పారు విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్. ఇండియాకు రష్యా వ్యూహాత్మక భాగస్వామి మాత్రమే కాదని అంతకు మించిన మిత్రదేశం కూడా అని చెప్పారు. ముందు మరింత కలిసి పనిచేసే దిశగా రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినట్లు జయశంకర్ చెప్పారు. The message in a way was that we used the term special and privileged strategic partnership, but the message really was that we saw Russia as more than a partner, as a friend. The sense of the meeting was that the relationship has really recorded very substantial progress in the last 9 months in different sectors. And both leaders actually also noted that the high-level exchanges between us had been very strong, continuous, very helpful in taking the relationship forward. There was some discussion on the 70th year of diplomatic relations that we'll be marking next year, a sort of a calendar of activities for that. A lot of the discussions were focused on 4-5 priority areas. Some of it was on military technical cooperation, the S-400 system, the 1135.6 frigates, the progress in the Ka-2260 helicopters. There were new proposals on which we agreed, reflected again in the joint statement about a military technical conference to be held between the two countries, an industrial conference, as well as a science and technology committee in that area. The developments on the civil nuclear energy side were reviewed in some detail, and again I think that the joint statement underlines the long-standing mutual trust between the two countries, characterized by unmatched reciprocal support to each other's core interests and unique people-to-people affinities. It reaffirms the special and privileged strategic partnership, notes the commonality of positions on important issues, including